ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఒక కప్పు గోధుమ పిండితోనే ఇలా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా చేసి పెట్టండి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. 5-10 నిమిషాలలో అయిపోతుందండి. ఒక గిన్నె తీసుకొని ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇది మామూలుగా ఇంట్లో వాడే కప్పేనండి. ఒక 2 కప్పులు తీసుకున్నాను. తీసుకొని ఒక కట్ట కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒకవేళ కొత్తిమీర లేకుంటే స్కిప్ చేసేయొచ్చండి. ఒక 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూను, అర టీ స్పూను వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలండి. ఒక 1 టీ స్పూను వాము వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ కారం పొడి వేస్తున్నాను. మీరు తినే కారాన్ని బట్టి కారం పొడి వేసుకోవచ్చండి. ఒక అర టీ స్పూను ఉప్పు వేస్తున్నాను. ఈ ఉప్పు కూడా మీరు తినే మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవచ్చు. కారం ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలండి. ఇక్కడ కసూరి మేతి ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. ఈ కసూరి మేతి దీంట్లో ఎక్కువ వేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది. మరీ ఎక్కువగా వేసుకోవద్దండి. ఒక 1 టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ముందుగా ఈ పొడిపిండిలో ఇవన్నీ కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. ముందుగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనికి తగినన్ని నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ముందే నీళ్లు వేసి కలుపుకోవద్దు. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక అర టీ స్పూన్ వరకు నూనె వేస్తున్నాను. ఇది పిండి మంచిగా కలుపుకోవటానికి వీలుగా వస్తుందని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. నేను చూపిస్తున్న విధంగా ఉండాలండి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మీకు ఎంత కావాలో అంత తీసుకోవాలి. పిండి తీసుకొని నేను కిందనే చూపిస్తున్నాను. మీరు చపాతీ పీట పైన అయినా చేసుకోవచ్చండి. ఇలా పొడిపిండి వేసుకొని గోధుమ పిండి పొడిపిండి వేసుకొని ఇలా చపాతీ కర్రతోని పెద్ద చపాతీలాగా ఒత్తాలండి. ముందుగా మీకు ఎంత వీలైతే అంత పెద్దగా ఒత్తండి. మిగతా చేసుకుంటే పొరలు పొరలుగా చాలా చక్కగా వస్తుంది. ఇలా పెద్దగా చేసుకున్న తర్వాత మళ్ళీ పొడిపిండి వేసేసి ఇలా మళ్ళీ ఇలా నేను చూపిస్తున్న విధంగా మడత పెట్టాలి. మడత పెట్టి పొడిపిండి వేసుకుంటూనే మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా పైన ఇలా మళ్ళీ చపాతీ కర్రతోని కొద్దిగా వెడల్పుగా చేసుకోవాలండి. అందుకే ముందుగానే పెద్దగా చేసుకోవాలి. అలాగైతే ఇలా పొరలు పొరలుగా చక్కగా వస్తుంది. కాలిన తర్వాత కూడా ఇలా సైడ్స్కి అంతా ఈవెన్గా ఇలా చపాతీలాగా మళ్ళీ చేసుకున్న తర్వాత ఈ సైజులో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు తీసి అంతవరకు పొయ్యి పైన పెనం వేడి చేశానండి. మంచిగా వేడైన తర్వాతనే ఇది వేసి కాల్చుకోవాలి. 2 వైపులా ఇలా మంచిగా కాలిన తర్వాతనే దీనిపైన నేను నెయ్యి వేసి, ఇది నెయ్యి అయినా వేసుకుని కాల్చుకోవచ్చు లేదా నూనె అయినా వేసుకోవచ్చు అండి. నెయ్యి వేస్తే రుచి చాలా బాగుంటుంది. 2 వైపులా నెయ్యి వేసి ఇలా చక్కగా కాల్చుకొని చక్కగా పొంగుతుందండి. పొరలు పొరలుగా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు కదా. ఖచ్చితంగా ట్రై